నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ కబ్జాల వల్ల వచ్చినటువంటి 900 కోట్లు స్మార్ట్ సిటీ కోసం పెట్టకపోవడం వల్ల తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు అనేటటువంటి విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కాకతీయ యూనివర్సిటీకి పోయినాం. ఆ యూనివర్సిటీలో 1100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. ఇంతవరకు హాస్టల్ లేదు. నేను మళ్ళీ నాదే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే నేను చెప్పిన నేను నిజామాబాద్ దాటనియలే, అక్కడ కూడా నేను అడిగిన నువ్వు నిధులు ఇవ్వలే, అయినా నేను ఊరుకోలే. బిహెచ్ఈఎల్ని మాట్లాడి రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 7 కోట్ల రూపాయలు తెచ్చుకొని మా పాలిటెక్నిక్ హాస్టల్లో ఆడపిల్లలకు హాస్టల్ చెప్తే కట్టించుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు రవీందర్ యాదవ్ గారు అని వీసీ ఉండే, ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకు హాస్టల్ లేదంటే సింగరేణిని బతిమలాడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేను డబ్బులు ఇప్పించాను. నాకు నిజంగా తెలియదు కాకతీయ యూనివర్సిటీలు ఇంతవరకు హాస్టల్ లేదు ఆడపిల్లలు, కానీ ఖచ్చితంగా ఎవరి కాలైనా పట్టుకొని డబ్బులు ఇప్పిస్తుంది ఏదో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి. నిజంగా సిగ్గుపడాలి. వరంగల్లో ఉన్నటువంటి మంత్రులు 2 ఆడబిడ్డలు ఉన్నారు, సమ్మక్క సారలమ్మలాగా సీతక్క సురేఖక్క 2 ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని, ఏదన్నా చేయండి. మీరు 1100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్లలు యూనివర్సిటీ బయట ఉంటున్నారు, వచ్చి చదువుకుంటూ పోతున్నారు. దయచేసి వెంటనే హాస్టల్ కన్స్ట్రక్షన్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్లో ఒక్కొక్కటే ప్రొఫెసర్ ఉన్నారు, అంటే శాంపుల్ అన్నట్టు, ఇక ఉన్నారా లేరా అన్నట్టు. సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ అంటే దారుణం. ఎకనామిక్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అది హిస్టరీ కావచ్చు, తెలుగు కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఒక్కొక్కరే శాంపుల్ అన్నట్టు. ఉన్నారా అంటే ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉన్నదా అంటున్నారు. దయచేసి యూనివర్సిటీ మీద దృష్టి పెట్టవలసిందిగా మంత్రివర్యుల్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిందే దీని మీద, మీరు యూనివర్సిటీలు పట్టించుకుంటారు, విద్య పట్టించుకుంటలేరని. ఇవాళ తమరే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు, దయచేసి కాకతీయ యూనివర్సిటీ మీద శ్రద్ధ పెట్టమని నేను కోరుతున్నాను. ముఖ్యంగా హాస్టల్స్ కట్టియాలి. నిన్న ఆడిపోయి మాట్లాడితే మగపిల్లలు చెప్తారు మా బాలే ఒక్క హాస్టల్స్, కానీ ఆడపిల్ల అయితే మరీ దరిద్రంగా ఉన్నాయి, దయచేసి వాళ్ళ కోసం శ్రద్ధ పెట్టండి అని మగపిల్లలే చెప్తున్నారు. కాబట్టి దయచేసి హాస్టల్స్ కట్టించాలి, ప్లస్ ఖాళీలు ఉంటే భర్తీ చేయవలసింది నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మేము లైబ్రరీకి వెళ్ళడం జరిగింది నిన్న. చాలా మంది నిరుద్యోగులు అక్కడ ప్రిపేర్ అవుతున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా 500 మంది ఉన్నారు. వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇమీడియట్గా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, స్పష్టమైనటువంటి డేట్స్ ఇవ్వాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతూ ఉంది, దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. జీవో నంబర్ 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాను. జీవో 46 ద్వారా పోలీస్ నియామకాల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పైగా మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఇంతవరకు వేయలేదు, మెగా డిఎస్సి వేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్స్ ఎటువంటి లోపాలు లేకుండా కూడా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నాం. దాంతోపాటు వేరే జాబ్స్ని అసలు ప్రభుత్వం పట్టించుకుంటలేదు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటివి, వేరే డిపార్ట్మెంటల్ జాబ్స్ లాంటివి కనీసం నోటిఫికేషన్ చేస్తలేరు. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలనే షో ఆఫ్ చేస్తున్నారు తప్పితే కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వేయలేదు. తక్షణమే నిరుద్యోగుల మీద ఫోకస్ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా